శుకాచార్యుల వారు పతాకముల వంక అలా చూశాడు. ఏమి మహానుభావుడండి! దాన్ని బట్టి శకునం చెప్పాడు. అందుకు నేను అన్నది అనుష్ఠాన బలం, అది మనిషిని అలా బుద్ధి ప్రచోదనం చేస్తుంది. కాబట్టి ఆయన ఒక మాట అంటూ, తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. అదిగో నిష్కారణంగా పతాకములు కిందకి దిగాయి అంటే ఏదో అమంగళకరం, పెద్ద యుద్ధం జరుగుతుంది, మనకి ఓటమి సంభవిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. దగ్ధములైనట్టుల సంయగ్ధైర్యములెడలే మండె ఆయుధ చయముల్ దిగ్ధూమం బెసగే అసందిగ్ధము మన కాజీయగుట దీనికి తగగన్. ఆయన అంటున్నాడు, చూడండి మన అందరి యొక్క ధైర్యం ఏదో ఒక్కసారి దగ్ధమైపోయినట్టు, కాలిపోయినట్టుగా పోయింది. ఏమిటో అకస్మాత్తుగా నీరసం వచ్చింది అందరికీ, ఏదో బిగుడు బయలుదేరింది అందరికీ. అందరి ధైర్యం దగ్ధమైంది ఒక్కసారి. నిష్కారణంగా ఆయుధములు మండే కాలే, ఆయుధశాల కాలింది, ఆయుధములు కాలే. ఏదో తగినంత సూర్యుని యొక్క వేడో అగ్నో కారణమో లేదు, నిష్కారణంగా కాలే. దిగ్ధూమం బెసగే, దిక్కులన్నీ కూడా ధూమంతో పొగలు ఆవరించిపోయి. అసందిగ్ధము మన కాజీయకుట దీనికి తగగన్. తప్పకుండా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు లోపల విరాట నగరంలోని. మీరు అనుకుంటున్నారు ఎవరో ఉన్నాడు వస్తాడు. ఎప్పుడు చెప్పేశాడు? అర్జునుడు వస్తున్నాడని తెలిసి కాదు, శకునాన్ని బట్టి చెప్తున్నాడు ద్రోణుడు. అది ద్రోణ ప్రజ్ఞ అంటే, అది ఆచార్య స్థాయి అంటే, అది గురువు అంటే. అటువంటి గురువులు పుట్టిన గడ్డ ఈ దేశం. కాబట్టి మొనలొరుపుగా తీర్చికొనుడు తన తన వాహనములాయుధములెల్ల జనంబును ననువు చేసికొనుడు ఓపినయంతయు కాచికొనుడు బెదరక పశులం. ఎంత గొప్పగా మాట్లాడతాడో, ఎంత గొప్ప దిశానిర్దేశనం చేస్తాడో. వెంటనే సైన్యాధిపతులందరినీ కూడా సమాయుక్తం చేస్తున్నాడు. మీ అందరూ కూడా నేర్పరితనాన్ని కూడదీసి సైన్యాన్ని సమకూర్చుకోండి, వ్యూహాన్ని రచించుకుని దగ్గరికి తీయండి. మీ ఆయుధములు, మీ వాహనములు అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఎవరూ లేరులే అని నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే ఎవరో వస్తాడు ఈ శకునములను బట్టి, వాడు రావడం మామూలుగా ఉండదు. కాబట్టి మీరు సిద్ధం అయిపోండి. శకునములను బట్టి తెలుస్తోంది అటువంటి వాడు ఎవరో వస్తున్నాడని. శత్రువుల వైపు నుంచి. నమ్ముతాడా దుర్యోధనుడు? అక్కడే ఉంటాడు, పేరుకి గురువు గారు అంటాడు. లోకంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాడెవడో నమ్మడని ఎందుకు బాధపడతావు? నమ్మగలిగిన ప్రజ్ఞ నీకుంటే, రామాయణ భారత భాగవతాల మీద నీకు ఆ విశ్వాసం ఉంటే విశ్వసించి బ్రతికే చాలు. కాబట్టి మీ అందరూ కూడా బాగా చైతన్యవంతంగా ఉండి ఈ పశువుల్ని, అంటే ఈ ఆవులు మళ్ళీ ఆ వచ్చినటువంటి వీరుడు వెనక్కి తీసుకుని వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసి ఆయన అనుమానాస్పదుడై ఎవరు వస్తాడు, ఎవరు యుద్ధం చేస్తాడు అని అనుమానపడుతున్నాడు. ఈ లోపల ఉత్తర కుమారుడు దిగిపోవడం, ఆ అర్జునుడు వెంబడించడం, బృహన్నల వేషంలో ఉన్నాడుగా. కానీ అక్కడి సైన్యానికి అనుమానం వచ్చింది. ఇతను ఎవరో చూడడానికి పేడివాళ్ళలో ఉన్నాడు, కానీ అతని శరీరం చూసినా, భుజములు చూసినా ఉత్తమ క్షత్రియుడిలా ఏదో గౌరవం కలిగేటట్టుగా కనపడుతున్నాడు. గుర్తుపట్టడం అంత తేలిక కాదు బృహన్నలగా, కానీ తేజస్సు అలా ఉంది. నిప్పు రవ్వైతే మాత్రం చాలదండి కాల్చేయడానికి, మంట అయిపోవడానికి అని అనుమానపడుతున్నారు. ఈలోగా ఉత్తర కుమారుణ్ణి తీసుకుని వెళ్ళాడు. శమీవృక్షం నుంచి గాంధీవాన్ని దింపాడు. గాంధీవం మీద పద్మాలు చెక్కబడి ఉంటాయి, పద్మములు చెక్కబడి ఉంటుంది. ఆ గాంధీవాన్ని చేతబట్టుకున్నాడు. చేతబట్టుకుని ఒక్కసారి అగ్నిహోత్రుడికి నమస్కారం చేశాడు. నమస్కరించగానే ఆయన కపిధ్వజాన్ని పంపించాడు. ఆ కపిధ్వజం వచ్చింది. పిలిచాడు ఉత్తర కుమారుణ్ణి, నీ సింహధ్వజాన్ని తీసి జమ్మి చెట్టు కింద పెట్టు. జమ్మి చెట్టు సాక్షాత్ అమ్మవారి స్వరూపం, పరమ పవిత్రం, అగ్ని నిధి అంటారు. అందుకే జమ్మి చెట్టు కనబడితే ప్రదక్షిణం చేస్తారు. జమ్మి చెట్టు కింద కూర్చుని పారాయణ చేసిన అంత ఫలితం. అందుకే కదా శారదా నవరాత్రుల్లో విజయదశమి నాడు మనందరం శమీవృక్షం కిందకి వెళ్ళి శ్లోకం రాసి పెడుతూ ఉంటాం. అంత గొప్పది. కాబట్టి జమ్మి చెట్టు కింద పెట్టు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది పెట్టకూడదు. అసలు అలా పెట్టే వాళ్ళకి ఇవ్వకూడదు. ఓ కప్పు కాఫీ తాగుతున్నారు అనుకోండి,
ఆ కప్పు కాఫీ తాగేసిన తర్వాత మీరు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి మీ సంస్కృతి తెలుస్తుంది. ఎంగిలి చేసేసినటువంటి ఒక పాత్ర పరమ గౌరవప్రదమైన విషయములు ఉండే చోట పెట్టకూడదు. అది కిందో ఎక్కడో పెట్టేయాలి. లేకపోతే మీరు ఎంగిలి చేసినటువంటిది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం, ఎన్నో నిర్ణయాలు జరిగేటటువంటి ప్రదేశంలో ఉంచకుండా ఉండడం నీ సభ్యత, నీ గౌరవం. అది నీకు ఆ పతాకం మీద ఉన్నటువంటి గౌరవం. అలా ప్రవర్తించాలి. అదే నడవడిని తెలియచేస్తుంది. లేకపోతే ఎవరో పట్టుకొచ్చి భగవద్గీత ఇస్తే వెంటనే ఆ పుస్తకాన్ని ఎంగిలి చేసి అప్పటి వరకు తాగిన పాత్ర అక్కడ పెట్టి భగవద్గీత ఇలా పుచ్చుకుని అది కూడా అక్కడ పెట్టారనుకోండి, ఇచ్చిన వాడు ఏడవాలి ఎందుకు ఇచ్చారని. అది పరమ గౌరవప్రదమైన విషయం. ఆ గౌరవప్రదమైన విషయాన్ని గౌరవప్రదంగానే ఉంచాలి, దాని గౌరవాన్ని నిలబెట్టాలి. అది మర్యాద. ఆయన ఆ పద్మములతో కూడిన ధనస్సు పట్టుకుని ఆ కపిధ్వజం అగ్నిహోత్రుడు పంపించాడు. మరి సింహధ్వజం ఉత్తర కుమారుడిది తీసి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు. దాన్ని జమ్మి చెట్టు కింద పెట్టించాడు. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాం ఇక్కడ పెట్టి కపిధ్వజాన్ని కట్టాడు. ఆ కపిధ్వజాన్ని అనేకమైనటువంటి భూతగణములు ఆవహించి ఉంటాయి. ఆయన ప్రార్థన చేయగానే చేతిలోకి దేవదత్తము అనబడేటటువంటి ఒక గొప్ప శంఖం వచ్చింది. ఇప్పుడు అది పట్టుకుని అర్జునుడు రథం ఎక్కి వస్తున్నాడు. వస్తుంటే చూశాడు, ఇంత వేగంగా ఎవరో వీరుడు వస్తున్నాడే. అనుమానం వచ్చింది ద్రోణాచార్యుల వారికి. ఎవరొస్తారు? ఇటు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కర్ణుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కృపాచార్యుడున్నాడు, దుర్యోధనుడున్నాడు. ఇన్ని వేల మందితో కూడుకున్న సైన్యం ఉంది. ఒక్కడొస్తాడా యుద్ధానికి? అర్జునుడే రావాలి. అయితే చాలా రోజులైంది చూద్దాం అనుకోలేదు, భయపడ్డాడు. అది ప్రేమ, అది గురువు యొక్క వాత్సల్యం. వెంటనే భీష్ముడి వంక తిరిగాడు. వాళ్ళిద్దరి అనుబంధం పెద్ద అయిన కదూ. తిరిగి వెరవరిగాక వీడు కురువీరులకున్ పొడసూపువాడే అచ్చురు ఒక మ్రాని పేరనిటనే చేరగ వచ్చుచున్నవాడు అహంకరణము కాని ఒండొకటి కానడు మూర్తి విశేషమారయం సురపతి ఎట్ల వీని మది చొప్పది ఎట్లు ఎరుంగనయ్యడు. అసలు ఆ గురువు యొక్క ప్రేమకి, ఆ గురువు వాత్సల్యానికి ఏ హద్దు చెప్తారు? భీష్ముడి వంక తిరిగి అన్నాడు, వెరవరిగాక వీడు కురువీరులకు పొడసూపువాడే. వీడికి ఉపాయం తెలియదు. వీడు ఇంతమంది కురువీరులుండగా యుద్ధానికి వచ్చేస్తున్నాడే. అచ్చరు, చాలా ఆశ్చర్యం. ఒక మ్రాని పేరనిట చేరగవచ్చుచున్నవాడు, ఓ చెట్టు పేరు వాడు వస్తున్నాడు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఎందుకని? అర్జునుడే వస్తున్నాడు అన్నారనుకోండి, వీళ్ళందరూ బాగా సిద్ధపడిపోతారు. అందుకని అలా అనేస్తే ఒకవేళ అజ్ఞాతవాసం భంగం అయిపోతుందేమో. ఏమైనా మారువేషంలో వస్తున్నాడా? అర్జునుడు తప్ప ఇంకొకటి ఇంత ధైర్యంగా రాగలడా? తన ప్రియ శిష్యుడు వస్తున్నాడు కానీ పైకి చెప్పేస్తే భయం. ఆ శిష్యుడి మీద ప్రేమ, కొడుకు మీద కన్నా ఎక్కువ ప్రేమ. ఏమి వాత్సల్యం అండి! ఆ చెట్టు పేరు వాడు వచ్చేస్తున్నాడేమిటి అన్నాడు భీష్ముడి వంక చూసి. చెట్టు పేరు వాడేమిటి అంటే తెల్లమద్ది చెట్టుకి అర్జున వృక్షం అని ఒక పేరు. అర్జునుడు తెల్లగా ఉంటాడు, అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో స్థల వృక్షం తెల్లమద్ది చెట్టు, అర్జున వృక్షం అంటారు. ఆ చెట్టు పేరు వాడు వచ్చేస్తున్నాడేమిటి అన్నాడు. అంటే ఒక్క భీష్ముడికి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కాదు. ఎంత చమత్కారంగా మాట్లాడితే ఒక మ్రాని పేరనిట చేరగా వచ్చుచున్నవాడు, చెట్టు పేరు వాడు వచ్చేస్తున్నాడు. అహంకరణము కాని ఒండొకటి కానడు. అహంకారం, నాకు ఇంత విలువిద్యుందని అహంకారంతో వచ్చేస్తున్నాడు. ఆలోచించుకోవట్లా. అజ్ఞాతవాసం భంగం అయిపోదు, మళ్ళీ బావద్దు అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి. ఎంతసేపు నా దగ్గర విలువిద్యుంది అని తొందరపడిపోయాడు. గోవుల్ని కాపాడాలని వచ్చేస్తున్నాడు. చెట్టు పేరు వాడు వచ్చేస్తున్నాడు అంటారా? భీష్ముడి వంక తిరిగి అని మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్లా. దూరం నుంచి చూస్తుంటే ఇంద్రుడిలా ఉన్నాడు. అంటే ఏమిటి అర్థం? భీష్ముడితో చెప్తున్నది ఇంద్రసుతుడు అర్జునుడే. కొడుకుని తండ్రి కనిపెట్టినట్టుగా కనిపెట్టేస్తాడు గురువు. మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్లా. దూరం నుంచి చూస్తుంటే ఇంద్రుడిలా ఉన్నాడు. అంటే ఏమిటి అర్థం? భీష్ముడితో చెప్తున్నది ఇంద్రసుతుడు అర్జునుడే. కొడుకుని తండ్రి కనిపెట్టినట్టుగా కనిపెట్టేస్తాడు గురువు. ఆ వాత్సల్యం అటువంటిది, ఆ ప్రేమ అటువంటిది. ఏమి గురువులండి!
ఏమి దేశం, ఏమి గురు శిష్య సంపద, ఏమి వాత్సల్యం నిజంగా. వీని మది చొప్పది ఎట్లు ఎరుంగనయ్యడు. అసలు వీడి మనసు తీరి ఏమిటో ఎలా తెలుస్తుంది అన్నాడు. అనగానే భీష్ముడు ద్రోణుడు ఏది మాట్లాడుకుంటున్నా దుర్యోధనుడికి అనుమానమే. ఎందుకంటే ఇద్దరూ పెద్దవాళ్ళు, ఇద్దరూ ధర్మాత్మలు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏదో ఉంటుంది. అందుకని వాడు చెవి పెట్టి వింటారు. పక్కనే ఉన్నాడు. కానీ వాళ్ళ ధర్మజ్ఞత ఎక్కడుందంటే వీడెంతటి వాడు అని లెక్క పెట్టకుండా వాళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చు. ఏం చేస్తాడండి భీష్మద్రోణులు దుర్యోధనుడు? ఏం చేయగలడు? వాళ్ళ ధైర్యం చూసుకుని యుద్ధానికి వెళ్తున్నాడు. వాళ్ళే తిరగబడితే అడవులకు పోవాలి వాడు. కానీ వాళ్ళ గొప్పతనం ఎక్కడుందో తెలుసా? అంత శక్తివంతులయ్యుండి ధర్మానికి కట్టుబడతారు. ఎంతైనా దుర్యోధనుడు రాజు కదా, ఎంత పిల్లవాడైనా, ఎంత భీష్ముడైనా తాను కూడా అటే తిరిగి చెట్టు పేరువాడే అని అలా మాట్లాడాడు అనుకోండి, ఏమిటి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే అబద్ధాలు అనాలి. అందుకే ఇప్పుడు ద్రోణుడి వంక తిరిగి చెప్పలా, రాజు వంక తిరిగి జవాబు చెప్పాడు. అడిగాడు దుర్యోధనుడు? అడగల. అడగకపోయినా దుర్యోధనుడి వంక తిరిగి జవాబు చెప్తున్నాడు. ఎందుకని? దుర్యోధనుడికి చాలా గౌరవం ఇచ్చినట్టు మహారాజుతోనే మాట్లాడుతున్నాడు. వాడు అనుమానపడడానికి వీల్లేదు. కానీ జవాబు ఎవరికి వెళ్ళాలి? ద్రోణుడికి వెళ్ళాలి. వస్తున్నవాడు చెట్టు పేరువాడే అన్నాడు అనుకోండి, చెట్టు పేరువాడే పసిగట్లేని అమాయకుడు దుర్యోధనుడు, వచ్చేస్తున్నాడు అర్జునుడు అంటాడా? అర్థం ద్రోణుడు కావాలి. కానీ ఏ అర్థం కాకుండా దుర్యోధనుడికి ఉంటే ఏమిటది అని మళ్ళీ అడుగుతాడా? అడగడా? అందుకని దుర్యోధనుడికి అర్థం అవ్వాలి, దుర్యోధనుడికి ఒకలా అర్థం అవ్వాలి, ద్రోణుడికి ఒకలా అర్థం అవ్వాలి. కానీ పద్యం అదే కావాలి. అప్పటికప్పుడు మాట్లాడాడు. అది ఆయన గొప్పతనం. అమ్మో, ఏమి ప్రజ్ఞాశాలు రండి మహానుభావులు. ఆ ధర్మనిష్ట. అయ్యో పిల్లవాడు దెబ్బ తినకూడదు, ధర్మం వలన ప్రేమ. ఆయన అన్నాడు, తలపగ రిపులకు ఇమ్మగు కొలది గడచి వచ్చితిమి, అకుంఠిత మహాబలము నిరపదరియయ్యను, చిలింపవలదింక మనకు శత్రుల వలనన్. ఎంత గొప్ప మాట చెప్పాడంటే, దుర్యోధనుడి వంక తిరిగాడు కదూ, తలపగ రిపులకు ఇమ్మగు కొలది గడచి వచ్చితిమి. ఆయన అన్నాడు, శత్రువులకు అనుకూలమైనటువంటి చోటు దాటి వచ్చేసాం మనం అని దుర్యోధనుడితో అంటున్నాడు. శత్రువులకు అనుకూలమైనటువంటి చోటు దాటి వచ్చేసాం అన్న మాటకు అర్థం ఏమిటి? నిజంగా పాండవులు ఇక్కడ ఉండుంటే, నిజంగా సైన్యం ఏదైనా ఉండుంటే ఈ పాటికి వచ్చేయాలి, యుద్ధానికి బయట పడిపోవాలి. ఎందుకంటే పొలిమేరలకు వచ్చేసాం, గోవులన్నింటినీ తరలించేస్తున్నాం. ఎవరో వచ్చినట్టు కనపట్టల్లా, ఎవరో ఒకడు వస్తున్నాడు అంతే. కాబట్టి మనం శత్రువులకు అనుకూలమైన చోటు దాటేశాం. శత్రుపురంలో లేంగా పొలిమేరలకు వచ్చేసాంగా, అందుకని శత్రువులకు అనుకూలమైన చోటు దాటేశాం. అకుంఠిత మహాబలము నిరపదరియయ్యను. కానీ ఎవరో ఒక్కడొస్తున్నాడు, ఏదో ధైర్యంతో వస్తున్నాడు. ఎంత చిన్న నిప్పు నిరుసైనా నీళ్లు పోసేయవలసిందే. మన బాహుబలాన్ని చూపించి పట్టు పెట్టేద్దాం. కాబట్టి చిలింపవలదింక మనకు శత్రుల వలనన్. మనం శత్రువుల వలన భయపడవలసిన అవసరం మనకేం లేదు అని రాజు వంక తిరిగి చెప్పాడు దుర్యోధనుడి వంక. ద్రోణుడికి ఏమైనా అర్థం అవుతుంది అది అంటే, అదే సమయంలో ఇలా తిరిగాడు అది చెప్పి ద్రోణుడు అన్నాడు. అర్థమైంది. ఏమిటి అర్థం ద్రోణుడికి అంటే, తలపగ రిపులకు ఇమ్మకు కొలది గడిచి వచ్చితిమి, శత్రువులకు అనుకూలమైనటువంటి చోటు దాటాం. చోటు అంటే హద్దు. అజ్ఞాతవాస కాలం అయిపోయింది, దాటేశాం. దాటారు పాండవులు. అజ్ఞాతవాసం, అరణ్యవాసం పూర్తి చేసేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు శత్రువులకు అనుకూలమైన కాలం అంటే ఈ కౌరవులకు అనుకూలమైన కాలం దాటిపోయింది. ఇంకా వాళ్ళు విజృంభిస్తారు. ద్రోణుడికి అర్థమవుతారు. అకుంఠిత మహాబలము నిరపదరియయ్యను. ఇప్పుడు గొప్ప భుజబలాన్ని చూపించవలసిన సమయం వచ్చింది. అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి అర్జునుడే వస్తున్నాడు. బాహుబలాన్ని చూపించడానికి బయలుదేరి వచ్చేస్తున్నాడు. మీకేం అనుమానం లేదు ద్రోణాచార్య. చిలింపవలదింక మనకు శత్రుల వలనన్. పాండవులకు శత్రువులు కౌరవులు. ఇక వీళ్ళు వాళ్ళని ఏదో చేస్తారని మీరేం బెంగపెట్టుకోకల్లా. ఇక వాళ్ళు జూదానికి ఏం రారు, కురుక్షేత్రంలోనే కలుసుకుంటారు. ధర్మయుద్ధంలో వీళ్ళు మడిసిపోతారు, వాళ్ళకి పట్టాభిషేకం అయిపోతుంది. కాబట్టి ఈ శత్రువుల వలన మీరు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. రాజుకు ఒకలా అర్థమైంది, ద్రోణుడికి ఒకలా అర్థమైంది. ఏకకాలంలో ధర్మం తప్పకుండా రాజుతో మాట్లాడాడు. ఇటు తిరిగేటప్పటికీ ద్రోణుడికి అర్థమైంది. ద్రోణుడు ఏం చేయాలి? ద్రోణుడు అది విని ఓ అని ఊరుకోవాలి కదా. కానీ నిజానికి ఏం చేయాలి? సమయోచిత ప్రజ్ఞ అంటే భీష్ముడు బయటపడ్డా? బయటపడలేదుగా.
బయటపడకుండా ఊరుకోవాలి. ఏదో లెక్క కట్టుకున్నాడు, కానీ అప్పటి వరకు లెక్కలో మాత్రం బయటికి చూస్తే, ఎందుకంటే అధిక మాసాలు వదిలేశారు వాళ్ళు, అవలేదు అజ్ఞాతవాసం, అయిపోయింది అజ్ఞాతవాసం నిజానికి. ఎందుకని అధిక మాసాలు లెక్క పెట్టి చూస్తే అది భీష్ముడు ఒక్కడే లెక్క పెట్టాడు, మిగిలిన వాళ్ళు లెక్క పెట్టలే, అందుకని అవలేదనుకుంటున్నాడు దుర్యోధనుడు. కాబట్టి ఇప్పుడు ఈ మీమాంస రాకుండా కాసేపు ద్రోణుడు ఆగాలి కదా, ఆగలేదు. వస్తున్నవాడు పార్థుడే, మీరన్నట్టుగా చెట్టు పేరు వాడే వచ్చేస్తున్నాడు. అయిపోయింది అరణ్యవాసం అజ్ఞాతవాస సమయం, దాటిపోయారు వాళ్ళు. ఎలా అవుతుంది అని అడగలేదు. ఇంకా భీష్ముడు చెప్పాడంటే అందులో తిరిగే ఉంది. ఆనందం ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా రహస్యంగా ఉండాలి కదా, కానీ ఉండలేదు. ఆనందం ఆపుకోలేక సింగంబాకటితో గుహాంతరమునం చెట్పాటుమయ్యుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్రక్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతి అస్మత్ సేనపై వీడవచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరమకృతి. ఎంత ఆనందపడిపోయాడు, ఎంత ఆనందమో, ఎంత గట్టిగా చెప్పేశాడు. అందరూ వింటుండగా చెప్పేశాడు. ఎలా? అవును అర్జునుడు వచ్చేస్తున్నాడు అనలేదు. ఆ ఆనందం పరవశం పొందేసి రెండు చేతులు ఎత్తేసి సింగం బాకటితో గుహాంతరమునం చెట్పాటుమయ్యుండి, అసలు ఆ గురువుల ఆనందం, వాళ్ళ ఆర్థత ఏమని చెప్పగలం? ఎంత సంతోషం వాళ్ళది నిజంగా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.